హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక యుద్ధం కావాలంటే సిద్ధమే, ట్రంప్ ట్రేడ్ వార్ పై చైనా తీవ్ర స్పందన అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక పంట కోసం రైతు ప్రయాస, భూగర్భ జలాలు అరవంటి బోర్లు బావులు వట్టిపోయి ఇక వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరగోస పడుతున్నారు. నల్గొండ జిల్లా కంటంకూరు మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతులు మెడబోయిన పరశురాములు 7 ఎకరాలు వరి పంట వేసిండు. 4 బోర్లు బావులున్న చుక్క నీరు రాక పొట్ట దశలో ఉన్న పంట కండ్లైతే ఎండుతుంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకుల ద్వారా నీళ్లు తెచ్చి తడి అందిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సూర్యాపేట కలెక్టర్ ముందు సాగునీటి కోసం రుస ఇక ప్రభుత్వం ఎస్ఆర్సిపి కాలువ ద్వారా సాగు నీరు అందించకపోవడంతో సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాలు వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు ఎకరానికి 30,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ ఎదుట బుధవారం రైతులు ధర్నా చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కరెంటు కోసం అన్న దాత గోప వరంగల్ నగరంలోని 3వ డివిజన్ కొత్త పేట ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 5వ రోజు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండిపోతున్నాయి. రైతులు మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆరేపల్లిలో కొత్త పేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు. ఇక అన్నదాతలు అగ్రహంతో దిగొచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యలను పరిష్కరించారు అన్నట్టు ఒక వార్త. ఇక తాగునీటి కోసం గుస్సా, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా అందించడం లేదని మండిపడుతూ వంకిడి మండలంలో ఏఓలి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇక దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద ఖాళీ బిందెలు వచ్చి ధర్నాకు దిగారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఇంకిన పాతాళ గంగ ఎండిన రైతన్న గుంటే ఇక 3 జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడి. ఒక నెలలోనే 1.22 మీటర్ల లోతుకు నీళ్లు ఇక వేగంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు. ఇక వేసవికి రాకముందే భయానక పరిస్థితులు. చెరువులోని నీటిని నింపని సర్కారు. ఇక నిరుడు పోలిస్తే ఫిబ్రవరిలో భారీ తగ్గుదల. ఇక కృష్ణా బేసిన్ పరిధిలో ఆందోళన నకర స్థాయికి. ఇక గోదావరి బేసిన్ లో ప్రమాద గంటికలు. రాబోయే రోజుల్లో మరింత లోతు నీరు. ఇక ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరు బావు సాగు. ఇక పంటల రక్షణకు అన్నదాతలకు అపసూపాలు. ఇక మళ్ళీ బోరు బావులు తవ్వాలని పరుగులు. ఇక లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసిన దక్కని ఫలితం. ఇక అప్పుల పాలవుతున్న రైతులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అప్పుల మీద పడ్డాయి. నాకు 6 ఎకరాల పొలం ఉన్నది, రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలే, విధి లేక అధిక వడ్డీలకు 2 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంట వేసిన. పోయినసారి అప్పు చేసి 2 బోర్లు వేసిన. ఈసారి భూములు నీళ్లు లేక అవి ఎండిపోయినాయి. వాటి అప్పులు కూడా తీరలేదు. ఇప్పుడు పంటలు ఎండిపోయాయి, పెట్టుబడులు ఇక సుఖ వెళ్ళట్లేదు, కనిపిస్తలేదు అన్నట్టు సత్తయ్య రైతు తిప్పై కూడా రంగారెడ్డి జిల్లా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మాకేమన్నా ఓటేసిండ్రు, మీకెందుకు నీళ్లు ఉండాలి, నీళ్లు ఇవ్వాలి. ఇక సిరిసిల్ల జిల్లా రైతులు కాంగ్రెస్ నాయకులు దురుస ప్రవర్తన. మల్కాపూర్ నీళ్లు అడిగినందుకు అనరాని మాటలు. ఇక రైతుల ఆవేదన. కేకే మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్ పై అగ్రహామిక కేటీఆర్ వల్లే నీళ్లు వచ్చాయని వెల్లడి. ఇక సోషల్ మీడియాలో వైరల్. ఇక మంత్రి పొంగులేటి గారు మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి, తహసీల్దార్ రాగాసి తాండా వరద బాధితులు వినతి అన్నట్టు ఒక వార్త. ఇక IBENCని అడ్డుకున్న రైతులు. ఇక చలివాగు ఆయకట్టుకు నిరంతరం లేదని ఆందోళన. ఇక ధర్మసాగర్ పంపిణీ నిలిపివేయాలని డిమాండ్. ఇక తర్వాత సాగునీటి కోసం 2 కోట్ల. ఇక ఘర్షణలో 13 గాయాలు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన తంట. ఇక పంటలు ఎండిపోయి రైతుల్లో నిర్వేదం. మహబూబ్నగర్ జిల్లా జీకే తాండా బాలాజీ తాండాల మధ్య పంచాయతీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణకు అన్యాయమే, బాబు చెప్పింది సమన్యాయం. ఇక రెండు గంటల సిద్ధాంతం మర్మిదే. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్నది, నేడు నీటిని అక్రమంగా తరలిస్తున్నది బాబే. ఇక తర్వాత కేంద్రంలో ఉన్న పలుకుబడితో కుట్రాలు, బాబుకు పత్తాను పలుకుతున్న కేంద్రం. ఇక తెలంగాణకు అన్యాయం చేయాలంటే చంద్రబాబు జగన్ ఇద్దరిది ఒకే బాట. ఇక రేవంత్ ను కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం చంద్రబాబు ప్రశ్నించే దమ్ము లేదు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడిదే బీఆర్ఎస్ అన్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం, బీజేపీ
పాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎదిరించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్ కు భయం, చంద్రబాబు పట్ల గురుదక్షిణ. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్న హరీష్ రావు. తెలంగాణ అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సమన్యాయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ అన్యాయానికి చేయడంతో చంద్రబాబు జగన్ ఇద్దరిదే ఒకే బాటాన్ని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడితే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఇక బుధవారం ఆయన సిద్దిపేట మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తాను కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లను మాత్రమే తీసుకెళ్తున్నామని, తెలంగాణ అయితే తనకు రెండు కళ్ళ లాంటి నేను రెండు రాష్ట్రాలకు సమన్వయం జరగాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. ఇక కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు దిక్కు. ఇక భద్రాద్రి జిల్లా మల్కపల్లి మండలం కమలాపూర్ పంప్ హౌస్ నుంచి విడుదలవుతున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లు. ఇక తొలిసారిగా సాగర్ ఆయకట్టు గోదావరి జిల్లాలు కాంగ్రెస్ వ్యతిరేకించిన ప్రాజెక్టు నేడు వరప్రద్రాయి. ఇక సీతారామతో పచ్చగా మారనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సహకారమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ. ఇక కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిన ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రధానిగా మారింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సాగర్ కు కింద ఏలుతున్న పొలాలకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లాలకు నీళ్లున్నాయి. ఇక రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా బుధవారం సాగర్ ఆయకట్టుకు నీళ్లు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు అన్నట్టు ఒక వార్త. ఇక పట్టుభద్రుల సీట్ లో మట్టి గడిచిన కాంగ్రెస్ ఇక సిట్టింగ్ స్థానాలు కోల్పోయి రేవంత్ ప్రభుత్వం 50,000 పైగా ఉద్యోగులు ఇచ్చామని గొప్పాలి. ఇక సర్కారు మాయమాటలు నమ్మని పట్టభద్రులు ఇక ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి గెలుపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 15 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టుభద్రుల నియోజకవర్గం పరాజయమైంది. ఇక పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాభవం చవి చూసింది. బుధవారం వెల్లడిన ఫలితాలు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ యశ భాష దుర్గతి. సిబిఎస్ఈ ICSE స్కూల్ ఇష్టారాజ్యం తప్పనిసరి తెలుగును అమలు చేయాలని వైనమిక భాష వాచకాల వాడకంతో నిర్లక్ష్యం. ప్రతి ఒక్క చట్టం ఉన్న విద్యాశాఖ అలసత్వం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికాలో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. ఇక దుండగుడి కాల్పులో మరణించిన ప్రవీణ్. ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేటలో విషాద ఛాయలు అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ నుంచి మరో కంపెనీ అవుట్. 17,000 కోట్ల పెట్టుబడి, 2,000 జాబ్స్ లాస్. ఇక కార్మింగ్ కెన్స్ బాటలో ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాకు తరలింపు. ఇక బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడి పెట్టిన సంస్థ ప్రభుత్వం మారడంతో విస్తరణలో మార్పులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక LRS ఓపెన్ లుటి. కాగితాల్లో ఓ నీతి, ఫీజులో మరో నిరితి. పేరుకే పరిమితం అవుతున్న ప్రోరేటా ఓపెస్ స్పేస్ ఛార్జీలు. ఇక పార్కులు ఓపెన్ స్పేస్ లాంటి స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం. ఇక LRS ఓపెన్ స్పేస్ ఛార్జీలలో ఆ మేరకు లెక్కించని తగ్గింపులు. సర్కారు ద్వంద్వ వైఖరితో సామాన్యులపై కోర్టులో అదనపు భారం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత రేవంత్ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్య. తర్వాత కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం. మధుయాస్కి గౌడ్. ఇక వారిపై క్రమశిక్షణ చర్యలు ఉండవు. బీసీ కులగణనను సైతం 2 రెడ్లే జరిపారు. ఇక SC ST బీసీలకు ప్రాధాన్యం తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన సస్పెండ్ తర్వాత. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా షేర్ చేయండి. హలో, వెల్కమ్ టు RMS. ఈ రోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక భాజపాకే పట్టాభిషేకం. కరీంనగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయ్. ఇక 5,106 ఓట్ల ఆధిక్యంలో గెలిపోయి రెండో ప్రధాన ఓట్లతో తేలిన ఫలితం. ఇక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన BSP అభ్యర్థి అన్నట్టు ఒక వార్త. ఇక భాజపా అభ్యర్థి అంజిరెడ్డి విజయం దర్హానం అంటూ ఒక వార్త. ఇక ఉత్కంఠంగా భరతం సాగిన శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టుభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి చిన్నమ్మాయి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంలో విజయకేతనం ఎగరవేశారు. రెండో ప్రధానత ఓటు లెక్కింపుతో ఫలితం దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఇప్పటికే ఈ నెల 3న వెలువబడిన ఫలితాలు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కూడా భాజపా మద్దతుదారులు
కుమరయ్య గెలిచారు. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన 2 ఎమ్మెల్సీ స్థానాలు భాజపా తన ఖాతాలో వేసుకున్నది. ఇక కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ మైదానంలో ఎక్కించిన సోమవారం ఉదయం 6 గంటల ప్రారంభమైంది. ప్రక్రియ బుధవారం 9 గంటల రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానం మొత్తం 58 మందిలో బరిలో దిగారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి 30 జనాభా ప్రతిపాదకకు ససమేయ. ఇక దక్షిణాది పార్టీలు ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. ఇక తమిళనాడు అఖిలపక్ష సమావేశం తీర్మానం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన డిమాండ్లు సాధన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లక్షాది పార్టీలో కలిసి ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ఇక సచివాలయంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం సీఎం మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల తలపై నియోజకవర్గాల పునర్విభజన అనే కత్తి వేలాడుతుందని స్టాలిన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వ్యూహం ఫలించింది, విజయం వరించింది. పెద్దలపూరులో కాషాయ రెపరెపలు. ఇక కాంగ్రెస్ కు షాక్. అభ్యర్థి ఎంపికలతో ఆలస్యంతో నష్టం. ఇక క్షేత్రస్థాయి కష్టపడి పనిచేసిన నేతలు లేకపోవడంతో ప్రతికూలం. కనుక ఇక భాజపా వైపు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక భారత్ పై సుంకాల మోత. ట్రంప్ సంచలన వాక్యాలు. ఇక ఏప్రిల్ 2 నుంచి అమలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తుంది. అందుకే ఏప్రిల్ 2 నుంచి దేశంపై భారీగా ప్రతీకార సుంకాలు అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సుంకాల విధానం అనుచితమని అలాంటి దేశాలన్నిటిపైన సుంకాలకు విధిస్తున్నామని పేర్కొన్నారు. శాంతి చర్చలు రష్యా కోరుకుంటుందని, ఆ దేశం నుంచి గట్టి సాంకేతికలు వచ్చాయని యుక్రెయిన్ దశగా పయనిస్తుందని తెలిపారు. ఇక మంగళవారం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధ్యక్షుడయ్యగా తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అమెరికా చరిత్రలో అత్యధిక సమయం మాట్లాడిన నేతగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు. ఇక సీఎం పిసిసి అధ్యక్షుడు ముఖ్య నేతలతో సమావేశం. మీరు సమావేశమే అవ్వండి, తర్వాత ఆ సీట్లు కూడా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యే కోట నుంచి 5 ఎమ్మెల్సీలు ఎన్నికలు నామినేషన్ గడుపు శ్రమిస్తూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ దృష్టి సాధించింది. అసమాలు జాబితాలు పరిశీలించకపోవడంతో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. ఇక పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో అభ్యర్థులు ఖరారు పార్టీకి సవాల్గా మారింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ప్రాథమికంగా చర్చలు ఎంపికపై ఈ నెల 7న రాత్రి లేదా 8న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలనే చూద్దాం. 5 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఛాన్స్ అనేది ఉంది. అందులో 4 సీట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్ కి దక్కే అవకాశాలు అనేది ఉన్నాయి. కానీ ఇంకా బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనేది ఖరారు చేయలేదు. ఇది ఈనాడుకు సంబంధించిన అంశాలు అనేది మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు ఉంటే కామెంట్ ద్వారా అనేది షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది చూద్దాం. ఇక $7 కోట్ల ఎగుమతులకు దెబ్బ. ఇక అమెరికా ప్రతీకార సుంకాలు. ఏటా భారత్ కు కలిగే నష్టం. మన ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీ ప్రభావం. ఇక ఆక్వా అభరణాలు పరిశ్రమలకు నష్టం. ఇక అమెరికాలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు. అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ అన్నట్టు ఒక వార్త. ఇక 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు. ఇక దక్షిణ కొరియా, యూరోప్ దేశాల్లో కూడా పన్నులు విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ ఆటో ఉత్పత్తులపై ఇండియా 100% కన్నా ఎక్కువ సుంకాలు వేస్తుందని ఆగ్రహం. ఇక శత్రు దేశాలు కాక మిత్ర దేశాలు అమెరికాకు దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం. ఇక వేరే మార్గంలో తమ ఉత్పత్తులను నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్. ఇక అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగిస్తున్న ట్రంప్ భారత సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి పరస్పర ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన మంగళవారం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్ శత్రు దేశాలు కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు. పలు దేశాలు కొన్ని శతాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. ఇప్పటికీ మన వంతు యూరోపియన్ దేశాలు, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో కూడా ఇంకా
బోలెడిన దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నట్టు తెలిపడం జరిగింది. తర్వాత ఇక ట్రంప్ సెగా ఈ యుద్ధానికైనా మేము సిద్ధం, తుది వరకు పోరాడుతాం, అమెరికా సుంకాలపైన చైనా గ్రామిక కరెంటు కోతాలు విధిస్తాం, 25% సర్చార్జులు కూడా కెనడా మాస్క్ స్టార్ లింక్ తో ఒప్పందం రద్దు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బీజేపీదే గెలుపు, కరీంనగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం. ఇక రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిన అంజిరెడ్డి. ఇక పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ సంబరాలో విజయ సంకేతం చూపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇక అంజిరెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డిపై 5,500 ఓట్ల ఆధిక్యం. 3వ స్థానంలో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ ఇక 54 మందిని ఎలిమినేట్ చేసిన రాణి ఓటు కోటా ఓటు ఇక ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డి జీతక ప్రకటన. 2వ స్థానంలో గెలుపులో పెరిగిన కమలం పట్టు ఇక సిట్టింగ్ స్థానం జయజారంతో కాంగ్రెస్ నిరాశ. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా దిగాం, మా బాధ్యత మరింత పెరిగిందన్న కిషన్ రెడ్డి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల విజయం సాధించారు. తనకు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 5,106 ఓట్లు ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణలో జిల్లాలో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ కూటమితో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టుభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వీరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరీష్ అనేది నిలిచారు. తర్వాత విజయం అనేది ఆఖరికి బీజేపీ వాళ్ళకి వచ్చినట్టు మనం చెప్పొచ్చు. ఇక తన నివాసానికి వచ్చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షికి సీఎం రేవంత్ స్వాగతం. చిత్రంలో బట్టి గౌతమ్ కుమార్ రెడ్డి. తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు పెంపు, వర్గానికో ఎమ్మెల్సీ సీటు, ఓసీ బీసీ ఎస్సీలకు ఒకటి, మరి ఎస్టీలకు ఏది. తర్వాత ఇక సిపిఐకి ఒక సీట్ ఇచ్చేయచ్చున. ఇక రేవంత్, మీనాక్షి, బట్టి, మహేష్ ఉత్తమ్ భేటీలో ప్రాథమిక ఇక రేపు ఢిల్లీ వేదన సీఎం 5గురిని సంప్రదించి అభ్యర్థులను ఖరారు చేయనున్న అధిష్టానం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత నేడు కేబినెట్ లో చర్చ. తర్వాత అసెంబ్లీలో బిల్లు, ఢిల్లీకి అఖిలపక్షం. ఇక 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక రైతుల కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై పైన చర్చ. కొత్త మద్యం బ్రాండ్ల ధర పెంపు పైన కూడా ఇక యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయడంపై అంశంపై కూడా చర్చించే అవకాశం. ఇక ₹15,000 కోట్లు పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు. రాష్ట్ర నూతన పర్యాటక విధానం 2025 ప్రతి సిద్ధం. ఆధ్యాత్మికం, ప్రకృతి, ఆరోగ్య పర్యటనకి ప్రాధాన్యం. ప్రత్యేకంగా బుద్ధిస్టు సర్క్యూట్. ఇక ప్రభుత్వం ప్రైవేటు ప్రాజెక్టు ఇన్వెస్టర్లు 10 నుంచి 25% రాయితీ. ముఖ్యమంత్రి నేతృత్వంలో పుస్తక మండలి ఏర్పాటు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై గురువారం మధ్యాహ్నం సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు. ఇక బీసీలకు స్థానిక సంస్థలు, ఎన్నికలు, విద్య, ఉద్యోగాలు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీ ప్రవేశపెట్టిన చట్టంగా చేయాలని భావిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలకు చర్చించి వాటిని ఆమోదించాలనుకున్నారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షానికి ఢిల్లీకి తీసుకెళ్లడం, 42% రిజర్వేషన్ల అమలు అంశాన్ని రాజ్యాంగంలో షెడ్యూల్ 9 చేర్చేందుకు అంశ అవకాశాలు. కేంద్రంతో చర్చలు మొదలై వాటిని కేబినెట్ భేటీలో చర్చకు తీసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డు, హెచ్ఎండిఏ తరహా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, భూభారతి విధి విధానాలను, అసెంబ్లీ బడ్జెట్ సమావేశ నిర్వహణ తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశాలు అనేది ఉన్నాయి అన్నట్టు వార్తలు అనేది మనం చూస్తున్నాం. ఇక ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. చెత్తలో దొరికిన పుస్తకంతో అక్షరాలు దిద్దుకుంటున్న శ్రీ విద్య. ఇక జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగింపు. ఇక ఆ పత్రం కోసం వెళ్తే ఆసుపత్రి నుంచి సర్టిఫికేట్ తేవాలంటున్నారు. ఇక పాప ఇంట్లో పుట్టింది, వివరాలేమీ లేవంటున్న తల్లిదండ్రులు. ఇక హైదరాబాద్ తల్లిదండ్రుల బస్సులో నిరుపేద చదువులు తల్లి పెద్ద కష్టమన్న. అయితే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని మనం ఒక రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. తర్వాత ఇక 5 రోజులు 4,000 దరఖాస్తులు ఆమోదం. ఎల్ఆర్ఎస్ స్పందన అంతంతే నెలాఖరు దాకా రాయితీ. ఇక ఆటోమేటిక్ ఫీజు కింద పెండింగ్ లో 19 లక్షల దరఖాస్తులు. 111 జియో ఫామ్ ల్యాండ్ వర్తించిన క్రమబద్ధీకరణ పథకం.
ఇక రిజర్వేషన్ల ఆదాయంలో భారీ లోటు. గత ఏడాది ఫిబ్రవరి పోలిస్తే 3.04% తక్కువ, ఏకంగా 5%, 5.98% మేర తగ్గిన రిజిస్ట్రేషన్లు. ఇక 23-24 నాటి ఆదాయాన్ని చేరుకోవాలని నేదాపరులో 1,720 కోట్లు సమకూరాలి. ఇక గత ఏడాది వచ్చిన రాబడి 14,588 కోట్లు, ఏడాది ఫిబ్రవరి దాకా వచ్చింది 12,867 కోట్లు. ఎల్ఆర్ఎస్ పైన అధికారుల ఆశలు అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ కుక్కట్పల్లిలో పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిన రోడ్డు. ఇక 96.63% హాజరు. నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించిన ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1 కి 17,010 మంది విద్యార్థులు గైర్హాజరు. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కష్టాలు, వందలాది మంది ఆలస్య కేంద్రాలు. ఇక పలు చోట్ల పరీక్ష రాయకుండా వెనక్కి. నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు. తర్వాత ఇక అమెరికాలో కాల్పులు, తెలంగాణ విద్యార్థి మృతి. 3 నెలలు ఎంఎస్ పూర్తి చేసుకుని రావాల్సిన ఉండగా ప్రవీణ్ దుర్మరణం. ఇక మృతుడిది రంగారెడ్డి జిల్లా కేశంపేట. ఇక ఆత్మహత్యాయనం కాదు, నిద్ర పట్టక ఎక్కువ మంత్రాలు వేసుకున్నా. ఇక పోలీసులకు చెప్పిన గాయాన్ని కల్పన. ఇక మందులు ఓవర్ డోస్ వల్లే అమ్మ అపస్మారక స్థితికి కల్పనకు కుమార్తె దయ అన్నట్టు ఒక వార్త. ఇక ఆవు పాలు ధర తగ్గింపు, గేదె పాలు ధర పెంపు. ధరను సవరించే యోచనలో విజయ డైరీ. ఇక 50 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించకే ప్రకటన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక నియోజకవర్గాల పునర్విభజనకు 30 ఏళ్లు వాయిదా వేయాలి. ఏదైనా 1971 జనాభా ప్రతిపాదక అనేది చేయాలి. తమిళనాడు అఖిలపక్ష భేటీ ఐకగ్రీవం తీర్మానం. దక్షిణాది ఎంపీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. ఇక పునర్విభజనతో దక్షిణాదికి పేరు ముప్పు. స్టాలిన్ ఇక దేశానికి హిందీగా మార్చే కుట్ర. కమల్ హాసన్ అన్నట్టు ఒక వార్త. ఇక నా పెళ్ళాన్ని చంపేశారు సార్, అలిగిన ఇల్లు వదిలిన భార్యను పోలీసులు కనిపెట్టారని ఓ మందుబాబులు నాటకం. ఇక సంగారెడ్డి జిల్లా ఠాణాలో హల్చల్. ఆమె క్షమం, మందుబాబును వదిలేసిన పోలీసులు అన్నట్టు ఒక వార్త. ఇది ఆంధ్ర న్యూస్కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలన్నీ మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. హలో, వెల్కమ్ టు RM న్యూస్. ఈరోజు శాసక పేపర్కి సంబంధించిన తెలంగాణ వార్తలన్నీ చూద్దాం. ఇక దుబాయ్ కి న్యూజిలాండ్ రెండో సెమీస్ దక్షిణాఫ్రికాపై గెలుపు. ఇక 9న భారత్ తో కివీస్ ఫైనల్ 4 అన్నట్టు ఒక వార్త. ఇక ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ల అన్నట్టు ప్రధాని మోదీ. ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకోవడం ఎంతో దూరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. తర్వాత ఇక ఏ యుద్ధానికైనా మేము సిద్ధం. అమెరికా కోరుకునేది యుద్ధమే, అయితే ఎలాంటి యుద్ధానికి మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధం అన్న ట్రంప్. ఇక ఐఏఎస్ లది ఆధిపత్య ధోరణి. ఐఏఎస్ లో ఎప్పుడు ఐఎఫ్ లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీం జడ్జి జస్టిస్ బిఆర్ గోయల్ అన్నారు. తర్వాత ఇక లోక్సభ సీట్లపై కేంద్రం కుట్ర. జనాభా ప్రతిపాదకన దక్షిణ లోక్సభ స్థానాలు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది అన్న తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి విజయకేతనం సంకేతం చూపిస్తున్న అంజిరెడ్డి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన అంజిరెడ్డి. ఇక రెండో ప్రాధాన్యత కలిపి అంజిరెడ్డికి వచ్చిన ఓట్లు 98,637. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చిన 93,531. ఇక మూడో ప్రధాన ఓట్లు లెక్కించాలంటూ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి. ఈసీకి సంప్రదించి 5,106 ఓట్లు మెజార్టీ బీజేపీ గెలిచినట్టు ప్రకటించిన ఆర్ఓ. ఇది పట్టుభద్రులకు ఎన్నికలకు సంబంధించిన అంశాలు. బీజేపీ అనేది ఇక్కడ గెలవడం జరిగింది. ఇక పొలం ఎండి గుండె మండి. సాగునీరు లేక పశువులు మేతగా పంటలు వదిలేస్తున్న రైతన్నలు. గోదావరి ప్రాజెక్టు పరిధిలో సాగునీటి తీవ్ర సమస్య. కాళేశ్వరం నుంచి మిడ్మానేర్ వరకు కనిపించని నీడే జాడ. ఇక ఎల్లంపల్లి జలాలకు హైదరాబాద్ తాగునీటి సరిపోని పరిస్థితి. ఇక ఎస్ఆర్సిపి లోయర్ మానేర్ నీటిలో కరీంనగర్, వరంగల్ జిల్లాలో కొంతమేర మాత్రమే సరఫరా. ఇక ఎండిపోతున్న సూర్యాపేట, దేవాదాలు నీరు రాక జనగాంలో కరువు పరిస్థితి. ఇక కృష్ణా ప్రాజెక్టు పరిధిలోను నీటి కష్టాలు. నల్గొండ, ఖమ్మం, ఉమ్మిడి జిల్లాలో చివరి ఆయకట్టుకు అందని సాగునీరు. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు ఆదుకోవాలంటూ అన్నదాతలు వేడుపాలు అన్నట్టు ఒక వార్త. ఇంకా ఎండాకాలం ప్రారంభమే కాలేదు, మళ్ళీ నీళ్ళ కష్టాలు అనేది ఇలా ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. ఇక మహిళా సాధారికతకు డ్రోన్ల దన్ను. SHGలకు సబ్సిడీపై అందజేతకు ప్రణాళికలు. ఇక సంఘాల ద్వారా రైతులకు సహాయక సహకారాలు. ఇక ఎరువులు, పురుగు మందులు చెల్లించేందుకు వినియోగించే యోచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదనలు. ప్రయోగాత్మకంగా ఒక్కో మండలంలో ఒక్కో గ్రూప్ ఎంపిక. ఇక ఒక్కో డ్రైన్ కు 10 లక్షలు వ్యయం, ఇందులో రూపాయలు 8 లక్షలు సబ్సిడీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇక అమెరికా ఇస్ బ్యాక్, కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ ఇక అమెరికా స్వర్ణయుగం ఇప్పుడే మొదలైంది, మా ఉత్పత్తులపై టారిఫ్ విధించే దేశాలకు వదిలిపెట్టం, వచ్చే నెల 2 నుంచి ఆ దేశాలపై టారిఫ్ మూత తప్పదు, పనమా కాలమా గ్రీన్లాండ్ కు స్వాధీనం చేసుకుంటాం, ఇక శాంతిని కోరుకున్నట్లు రష్యా నుంచి సంకేతాలు అందాయి, శాంతి చర్చలకు సిద్ధం ఉన్నాయని జెలెన్స్కీ లేఖ రాశారు, మతలేని యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఇదే అన్న ట్రంప్. ఇక రాసిన పరీక్ష గురించి అతిగా ఆలోచించవద్దు, ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి, అయితే తొలి రోజు పరీక్ష అనుభవం మిగతా పరీక్షలు మార్గదర్శకంగా ఉంటుంది, నిపుణులు చెప్తున్నారు, పరీక్ష ఎలా రాశాం, సన్నిసిద్ధంగా సరిపోయిందా అనేది ఒక్కసారి పైన సరి చేసుకోవాలని కానీ దాని గురించి పెద్దగా ఆలోచించకూడదని స్పష్టం చేశారు, కానీ ప్రతి ప్రశ్న లోతులో వెళ్ళొద్దుకి మానసికంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఏపీకి సంబంధించిన ఆట సూపర్ 6కు గుండు 0. ఇక చంద్రబాబు సర్కార్ మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం, ఇక 2 బడ్జెట్లు పెట్టిన హామీలకు ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా, నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున వృత్తి, ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి 18,000 చొప్పున ఉచిత బస్సులు హామీలు పూర్తిగా ఎగట్టావు, ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ దీపం పథకాలు కోతాలు, ఇక పెన్షన్ బడ్జెట్ 5,000 కోట్ల మేర కోత, ఇప్పటికే పింఛన్లు కుదింపు, ఇక సూపర్ 6 తర్వాత హామీలు ఏడాదికి 79,867 కోట్ల అవసరం, బడ్జెట్ ఇచ్చింది 11,179 కోట్లే, వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వదు, ఏ పనులు చేయవద్దు అని ఎలా చెబుతారు, అలాంటి వ్యక్తికి సీఎం స్థానంలో కొనసాగించడం ధన్యమేనా, బాబు వ్యాఖ్యలపై గవర్నర్ జడ్జీలకు ఆలోచించాలన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇక అమెరికాలో కాల్పులు, కేసంపేట యువకుడి మృతి, ఇక ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రవీణ్ ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్ళిన విద్యార్థి అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులో మృతి చెందాడు, ఈ ఘటన తల్లిదండ్రులు తీరాని విషయాన్ని మిగిలిచ్చింది అనంటూ ఒక వార్త అనేది చూస్తాం. ఇక ఏనుగులు మళ్ళీ విలుస్తున్నాయి, ఇక సన్న ధాన్యం బోనస్ రూపాయలు 300 కోట్ల పైగా పెండింగ్, వానాకాలంలో సీజన్ 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం సేకరించిన ప్రభుత్వం, ఇక బోనస్ సొమ్ము ఆర్థిక శాఖ ద్వారా రైతు ఖాతాలో జమ చేసినట్టు వెల్లడి, చెల్లించాల్సిన మొత్తం బోనస్ రూపాయలు 1,200 కోట్లు, ఇప్పటి వరకు 900 కోట్ల లోపే జమ చేశారు విమర్శలు. ఇక పౌరశాఖ కార్యాలయాలను సంప్రదిస్తున్న రైతులు, ఇక యాసంగిలోను పెద్ద మొత్తంలో సన్నాలు సాగు, ఈ పంటకు బోనస్ పై సందేహాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ అనేది ప్రకటించింది, అది 3 కోట్ల పైగా పెండింగ్ ఉన్నాయని ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు ఉంటే ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా అనేది షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలను చూద్దాం చివరిగా. ఇక ఫైనల్ కు న్యూజిలాండ్, సెమీస్ లో సౌత్ ఆఫ్రికాపై గెలుపు, ఆదివారం ఇండియాతో టైటిల్ 5-4. ఇక ఆల్రౌండర్స్ ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి ప్రవేశించింది. బ్యాటింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ 108, ఇక కేవిన్ విలియమ్సన్ 102 సెంచరీలతో చెలరడంతో బుధవారం జరిగిన సెమీస్ లో కివీస్ 50 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా నెగ్గింది. ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ 50 ఓవర్లో 362 స్కోర్ చేసి 6 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత మిచెల్ 49 ఫిలిప్స్ 49 నాట్అవుట్ రాణించారు. ఎంగడి 3 వికెట్లు తీశారు. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లో 312 స్కోర్ 9 వికెట్లు కోల్పోయి డేవిడ్ మిల్లర్ 100 నాట్అవుట్ సెంచరీతో కాస్త ఉపశమనం కలిగించాడు. ఇక డెసన్ 69, బౌమా 56 హాఫ్ సెంచరీలు చేశారు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్ ఇండియాతో న్యూజిలాండ్ తలబడుతుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫైనల్ అనేది ఆదివారం జరగనుంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థి దక్కిన విజయం. ఇక కోటా ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండడం విజేతగా ప్రకటన. ఇక 2వ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ. ఇక 3వ ప్రయారిటీ ఓట్లు లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు ఇక ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్ గా ప్రకటించిన అధికారులు. ఇక సుదీర్ఘంగా 6 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ కు ఉన్న సీట్ కూడా పాయే. జిఎస్టీ ఎగవేతలో 60 బడా కంపెనీలు, దాదాపు 75 కంపెనీలు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ. ఇక రూపాయలు 2,648 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమిక నిర్ధారణ. ఇక ఎగవేతలకు గత సర్కార్ కొందరు పెద్దల అధికారులకు సహకారం నీరుడు. మాజీ సీఎస్ సోమేష్ మీద కేసు వెలుగులోకి. ఇక అసలు సూత్రధారులకు తెలిసే పని రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తెలుస్తాయన్న హై లెవెల్ కమిటీ. ఇక లిస్ట్ లో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా. ఇక పక్క ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు ఆ కంపెనీపై నుంచి సొమ్ము రీకవరీ చేసే యోచనలు ప్రభుత్వం. లిస్ట్ లో ఫార్మా ఇరిగేషన్ కంపెనీలు. జిఎస్టీ పనులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో లోపాలను
ఆసరాగా చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో కంపెనీకి అక్రమాలు పాల్పడ్డా ఇందుకు గత ప్రభుత్వం కొందరు పెద్దలు సహకరించిన అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్రమాలు పాల్పడ్డ 75 కంపెనీలు కొన్ని వాటి జిఎస్టీ ఇన్ నంబర్లు రద్దు చేస్తున్నాయి. ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీలు వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం. లిస్ట్ లో ఫార్మా కంపెనీ పాటు హోటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించే ఒక పెద్ద కంపెనీ సైతం అక్రమాలు పాల్పడినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ కంపెనీ ఏపీలో బడా ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఇప్పటికే జిఎస్టీ ఎగవేత దాంట్లో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జియో ఫైబర్ లిమిటెడ్, ఒలెస్ట్రా గ్రీన్టెక్, ఇంకా మంగళ షాపింగ్ మాల్, ఐఎల్ఎండి, ఐటీసీ లిమిటెడ్ కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు మిగతా కంపెనీలు భాగోతానికి కూడా పక్క ఆధారాలతో రాబడుతున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ఆ ఎగొట్టిన సొమ్ము మొత్తం రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో జిఎస్టీ అక్రమాలకు దాదాపు 70 కంపెనీల పాటు పాల్పడ్డా తెలిసింది. ఇక ఇందులో దాదాపు 70 దాకా బడ కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. ఇక గత సర్కార్ ప్రభుత్వం ఈ పెద్దల అధికారులతో ఈమె మేనేజ్మెంట్ చేసింది. ఆయా కంపెనీ ఏకంగా 2648 కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చున్నట్టు ప్రాథమికంగా నిర్ధారింది. ఇక జిఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో కంపెనీల భాగవతం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. కేవలం 30 కంపెనీలకు సంబంధించిన దానికి చేపట్టే ఆడిట్ చేయగా 1757 కోట్లు జిఎస్టీ అక్రమాలు జరిగినట్టు తెలిసింది. సెక్రటేరియట్ లో ఉన్నతాధికారి తెలిపారు అన్నట్టు ఒక వార్త. తర్వాత సొమ్మును కూడా రికవరీ చేసే పనిలో అధికారులు పడ్డారు అన్నట్టు మనం చూస్తున్నాం. ఇక సూసైడ్ అటెంప్ట్ చేయాలి, తాను ఆత్మహత్యాత్మం చేయలేదని ప్రముఖ సింగర్ కల్పన స్పష్టం చేశారు. ఇక నిద్రమత్రాలు డోస్ ఎక్కువ అవడంతో అపస్మారక స్థితిలో వెళ్లాలని ఆమె తెలిపారు. ఇక బుధవారం కేపీహెచ్బీలో పోలీసులకు ఆమె వాగ్మానం ఇచ్చారన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రైల్వే పోర్టర్లకు హక్కుల కోసం పోరాడుతా, ఇక రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడుతానని రాహుల్ గాంధీ అన్నారు. వారి డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఇక ఇటీవల న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ లో పోర్టర్లతో మాట్లాడిన వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు అన్నట్టు ఒక వార్త. ఇక జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర. ఇక దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. అధికారులు వెల్లడించారు. యాత్ర సాఫీగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ఇక విజయ పాలు స్వీకరణ ధరలు పెంపు. ఆవు, బర్రె పాలు లీటర్ కు 3 చొప్పున పెంచేలా ప్రతిపాదనలు. ఇక ప్రతి నెల 5-20 తేదీల బిల్లులో చెల్లింపు. ఇక ₹50 కోట్ల పెండింగ్ బకాయిలు రిలీజ్ కు నిర్ణయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. విజయ డైరీకి సంబంధించిన అంశాలు. ఇక 15 నుంచి 1 పూట బడిలో, ఇక ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు. ఇక ఎండ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అన్ని బడుల్లో 1 పూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో సర్కారు స్కూల్లో పాటు ప్రైవేటు, ఎయిడెడ్, ఇక అన్ని ఇతర మేనేజ్మెంట్ పరిధిలో బడులకు ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించమన్నారు. ఇక లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతున్నాయి. నేడు కేబినెట్ భేటీ. ఇంకా బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులో ఆమోదం, టూరిజం పాలసీ కులగణనపై పూర్తి నివేదికపై చర్చించే అవకాశాలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక స్థానిక సంస్థల పాటు విద్యా ఉద్యోగాల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లులు కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. అలాగే టూరిజం పాలసీ 2వ సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తిపై నివేదిక చర్చించనుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక ఇంటర్ పరీక్షల ప్రారంభం. తొలి రోజు 17 మంది పైగా గైహాజరు. ఇక అగిపేటలో పట్టే చీర చాలా బాగుంది. సిరిసిల్ల నేతన్నకు మెచ్చుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక రాష్ట్రపతి భవన్ లో వివిధ అమృత్ మహోత్సవ ప్రారంభిక హాజరైన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. ఇక డిప్యూటీ సీఎం అన్నట్టు వార్త. ఇక యుద్ధమే కావాలంటే మేము సిద్ధం, అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా. ఇక ఏ యుద్ధానికైనా చివరి వరకు ఫైట్ చేస్తామంటూ ట్వీట్ చేసిన చైనా. ఇక అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమేనని చైనా చెప్పింది. ఇక టారిఫ్ వారి అయినా, ట్రేడ్ వార్ అయినా, లేక ఇతర యుద్ధమైనా సరే చివరికి వరకు ఫైట్ చేయాలనే తమకు అలవాటని పేర్కొంది. చైనా పై రెసిప్రోకల్ టారిఫ్ సంబంధించిన బుధవారం అమెరికా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్ పై అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా స్పందించిన. ట్రంప్ కామెంట్స్ ఉద్దేశిస్తూ ఎంబసీ అధికారులు మరొకరు ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికాలో కాంగ్రెస్ ట్రంప్ ప్రసంగిస్తూ దేశాలు తమ వస్తువులను చాలా పెద్ద మొత్తంలో పనులు విధిస్తున్నాయని ఆరోపించడం జరిగింది. ఇక జనాభా లెక్కలు. 1971 జనాభా లెక్కలతోనే డీలిమిటేషన్ చేపట్టాలి అన్న
స్టాలిన్. ఇక వచ్చే 30 ఏళ్లలో పాటు దాటితే ప్రతిపాదనగా తీసుకోవాలి. తమిళనాడులో అఖిలపక్ష తీర్మానం. ఇక బీజేపీ ఎన్డీఏ తమిళనాడు మానిల కాంగ్రెస్ గైరాజరిక దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలతో జేఏసీ ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రపోజల్. ఇక ఇండియాను ఇండియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న కమల్ హాసన్. ఇక బీసీ లెక్కలు తప్పు నిరూపించేందుకు కేసు నేను రెడీ. ఎమ్మెల్సీ తిరుమలన్న. ఇక ఆ లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్ అందజేసిన గ్రామ పంచాయతీ వారిగా లెక్కలు బయట పెట్టాలి. ఏ పార్టీలో చేరాను, ఏ పార్టీలో మద్దతు ఇవ్వను అన్న ఆ కామెంట్ మల్లన్న. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ కామెంట్ ద్వారా ఈ ఛానల్ కి అందజేయవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.